సూడో యూజర్ అవ్వటం వల్ల అతనికి ఏమొచ్చింది, ఎక్స్టర్నల్గా కమాండ్స్ యాక్సెస్ దొరికింది. ఈ గ్రూప్ డెల్ కాకుండా ఇక్కడ ఎస్ గ్రూప్ మోడ్ ఇస్తా. ఓహోహో, గ్రూప్ మోడ్ అంటే ఏంటి సార్? గ్రూప్ మోడ్ అంటే గ్రూపులో పేర్లు అంటే చేంజ్ చేయటం, గ్రూప్ ఐడీలు చేంజ్ చేయటం వస్తుంది. ఇక్కడ గ్రూప్ నేమ్ చేంజ్ చేయొచ్చు, గ్రూప్ ఐడిని చేంజ్ చేయొచ్చు. దిస్ ఇస్ వాట్ గ్రూప్ మోడ్ అంటే. మళ్ళీ ఎస్ఆర్ రాసి ఎస్బిన్ రాసి అంత అయిపోయింది. గ్రూప్ మోడ్ అంటే గ్రూపుల్ని మోడిఫికేషన్ కూడా చేస్తాడు ఈయనే. అంటే ఇతనే అడ్మిన్, ఇతనే సూడో యూజర్, మొత్తం ఇతనే. అంటే కర్త కర్మ క్రియ మొత్తం ఇప్పుడు ప్రాజెక్ట్లో స్టోరీ అంతా ఇతను నడిపిస్తాడు. కాబట్టి డిపెండెన్సీ ఉంది ఇతని మీద. ఈ టాస్క్ అంతా ఇతనికి తెలుసు కాబట్టి డిపెండెన్సీ ఉంది. అంటే అప్పుడు మనకి ఇలాంటి టాస్క్లు ఇలా ఇస్తూ ఉంటారు అనమాట. ఇంతే. ఇంక మనం రియల్ టైంలో వర్క్ చేసేది ఇంతే, ఇంతకు మించి ఏమి ఉండదు సింపుల్గా చెప్పాలంటే. దీనికి భయపడతా భయపడతా వద్దు మీరు. ఎస్, సింపుల్గా చేయొచ్చు. సరే సార్, ఇప్పుడు గ్రూప్ మ్యాడ్ అన్నారు కరెక్టే. విత్ ద హెల్ప్ ఆఫ్ గ్రూప్ మ్యాడ్ ఆర్ బై యూజింగ్ గ్రూప్ మ్యాడ్, హౌ కెన్ ఐ రీనేమ్ ఏ గ్రూప్? హౌ కెన్ ఐ రీనేమ్ ఏ గ్రూప్ అంటే ఒక గ్రూప్ని రీనేమ్ చేయడానికి మా దగ్గర ఏముంది? ఎస్ ఎస్, ఒక గ్రూప్ని రీనేమ్ చేయాలంటే ఫ్రెండ్స్ మీరు చూడండి, Pardon? ఒక Your గ్రూప్ focus. ఒక గ్రూప్ని ఎస్ మీరు రీనేమ్ చేయాలా అంటే, గ్రూప్నే మీరు రీనేమ్ చేయాలంటే మీరు గ్రూప్ మోడ్ అనేది వాడి డైరెక్ట్గా ఎన్ వాడండి. ఎన్ గ్రూప్ మోడ్ రాయండి. రాసి ఓకే ఎన్ రాయండి అంతే. ఎన్ మీన్స్ వాట్ అంటే గ్రూప్ నేమ్ చేంజ్ చేయొచ్చు. చేంజ్ నేమ్ ఆఫ్ గ్రూప్ అయిపోయింది. గ్రూప్ మోడ్ ఎన్ కాకుండా మళ్ళీ ఏం రాయొచ్చు? ఎస్ జీ. ఏంటిది? చేంజ్ నేమ్ ఆఫ్ గ్రూప్. గ్రూప్ నేమ్ చేంజ్ చేయొచ్చు. అర్థమైంది? ఎస్ ఎస్. అంటే సింపుల్గా చెప్పాలంటే గ్రూప్ నేము గ్రూప్ మోడ్ రాసి -n -g ఇవన్నీ ఏంటి సార్? ఇవి మాకు తెలియదు కదా. ఆప్షన్స్. వీటిని మనం ఏమంటాం? ఫ్లాగ్స్. ఫ్లాగ్ జీ ఫ్లాగ్, ఎన్ ఫ్లాగ్. సో వాడు క్వశ్చన్ అడుగుతాడు. ఎలా అడుగుతాడు? హౌ యూ మోడిఫై యువర్ గ్రూప్ నేమ్ ఎక్స్ప్లెయిన్ అంటాడు. చెప్పు, నీ గ్రూప్ నేమ్ ఎలా మారుస్తావో చెప్పు అంటాడు. హౌ టు చేంజ్ యువర్ గ్రూప్ నేమ్. ఇదే క్వశ్చన్, హౌ టు చేంజ్ ద గ్రూప్ నేమ్ అంటాడు. ఎస్. అప్పుడు మీరు ఆన్సర్ ఏం చెప్పాలా? హౌ టు చేంజ్ ద గ్రూప్ నేమ్ అనే దానికి ఆన్సర్ ఏంటి ఫ్రెండ్స్? ఆన్సర్ ఫస్ట్ గ్రూప్ మోడ్ అంతే. ఓకే. ఏంటయ్యా గ్రూప్ మోడ్ అంటే ఏంది? ఎస్, అప్పుడు మీరు చెప్పటం మొదలుపెట్టి గ్రూప్ మోడ్ ఈజ్ ఏ కమాండ్ ఇన్ లినక్స్. ఓకే. దేనికి అది? ఎస్, విచ్ ఈజ్ యూజ్డ్ టు చేంజ్ గ్రూప్ నేమ్ అండ్ గ్రూప్ ఐడి అండ్ గ్రూప్ ఐడి ఆల్సో. ఓకే అనొచ్చు. ఎస్, లేదు సార్ గ్రూప్ ఐడి తర్వాత తీసుకుంటామంటే ఇంతవరకు ఆన్సర్ చెప్పు. వీ కెన్ చేంజ్ ద గ్రూప్ నేమ్ ఎస్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఏదేది? ఎన్ ఫ్లాగ్. అంతే, అయిపోయింది. ఎన్ ఫ్లాగ్ తోటి గ్రూప్ నేమ్ చేంజ్ చేయొచ్చు. అయితే సింటాక్స్ ఎలాగా? ఎస్, గ్రూప్ మోడ్ రాసి -n రాసి, అర్థమైందా? గ్రూప్ మోడ్ రాసి -n రాసి, నువ్వు ఏదైతే కొత్త గ్రూప్ ఇవ్వాలనుకో న్యూ గ్రూప్ నేమ్ ఇవ్వు. ఇక్కడ ఏమి ఇస్తావు? ఓల్డ్ గ్రూప్ నేమ్ ఇవ్వు. గ్రూప్ మోడ్ రాసి న్యూ గ్రూప్ రాసి ఓల్డ్ గ్రూప్. సార్ ఇప్పుడు న్యూ గ్రూప్ అని ఇస్తున్నారు కదా, ఇది ఆల్రెడీ ఉండాలా లేకపోతే ఉండవసరం లేదా? అవసరం లే, ఏదైనా మీ ఇష్టం. ఉండాల్సిన అవసరం లే. లైనెక్స్ ఇదంతా సెట్ చేసి పడేస్తుంది. కొత్త గ్రూప్ని అదే తయారు చేసి ఆ గ్రూప్లో ఈ ఓల్డ్ గ్రూప్ని రీప్లేస్ చేసి పక్కన పడేస్తుంది. కొత్త గ్రూప్ పేరు వస్తుంది మనకు. అట్లా అనమాట. లెట్సే మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇది ఇంతే. ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఉన్న గ్రూప్ ఏంది అంటే, మన దగ్గర ఉన్న గ్రూప్ ఏమో ఇది. లెట్సే ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఉన్న గ్రూపు ఇప్పుడు యాక్చువల్గా మన దగ్గర ఉన్న
ఓల్డ్ గ్రూప్ మన దగ్గర ఓల్డ్ గ్రూప్ ఏముందంటే గ్రూప్ 1 అనేది ఉంది అనుకోండి. గ్రూప్ 1 అనేది ఉంది మన దగ్గర, ఓల్డ్ గ్రూప్ ఇది, ఓల్డ్. ఈ గ్రూప్ 1 తీసేసి నేను ఏబిసి బ్యాంక్ గ్రూప్ అని పెట్టాలనుకుంటున్నా. కొత్తది ఇది నాది, న్యూ 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 వన్, బట్ ఇట్ ఈస్ నాట్ ఎగ్జిస్టింగ్. ఇది లేదు నా దగ్గర, అయినా తీసేయచ్చు. ఎట్లా? లైనెక్స్ సెట్ చేస్తుంది, అంత నీకు సంబంధం లే. నువ్వు ఏదైతే కొత్తగా గ్రూప్ పేరు ఇచ్చావో ఆ గ్రూప్ని లైనెక్సే తయారు చేసి ఆ గ్రూప్ని ఓల్డ్ గ్రూప్లోకి రీప్లేస్ చేసి పడేసి కొత్త గ్రూప్ని యాడ్ చేస్తా, అట్లా అనమాట. దిస్ ఈజ్ పాసిబుల్ విత్ గ్రూప్ మోడ్. నువ్వు ఉపయోగిస్తే చాలు, -n అంతే. సో సింపుల్గా చెప్పాలంటే ఇది గ్రూప్ మోడ్ కమాండ్ ఎవరు యాక్సెస్ చేయగలరు? మహేష్ యాక్సెస్ చేయగలడా? యాక్సెస్ చేయాలంటే ఏం చేయాలా? మళ్ళీ అతనికి గ్రూప్ మోడ్ యాక్సెస్ ఇవ్వాలి. అసలు మహేష్ గ్రూప్స్ని తయారు చేయాలంటే ఏ యాక్సెస్ ఇవ్వాలి? అతనికి గ్రూప్ మోడ్ యాక్సెస్ ఇవ్వాలి. సారీ, గ్రూప్ యాడ్ యాక్సెస్ ఇవ్వాలి. గ్రూపులను తయారు చేయాలంటే గ్రూప్ యాడ్, గ్రూపులను డిలీట్ చేయాలంటే గ్రూప్ టెల్, అసలు గ్రూపుని మాడిఫై చేయాలంటే గ్రూప్ మోడ్. చూసారా ఎట్లా? ఇంతే. ఇదంతా యాక్సెస్ అంతా మహేష్కి ఇస్తే గానీ వర్కౌట్ అవ్వదు. ఎస్. అయితే సార్ ఇప్పుడు చేంజ్ చేంజ్ మోడ్ ఉంది, అది యూజర్స్ కదా? ఆ, 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 చేంజ్ చేంజ్ మోడ్ కమాండ్ ఉందా సార్? యూజర్ యూజర్ మోడ్, యూజర్, ఓకే ఓకే. యూజర్ మోడ్. ఇదేమో గ్రూప్ మోడ్ అంటే గ్రూప్స్, గ్రూప్ మోడ్, ఓకే. అదే యూజర్ మోడ్ అంటే యూజర్స్ అట్లా అనమాట. అట్లా రెండు తేడా. ఓకే, రైట్. ఇప్పుడు యాక్చువల్గా ఇది ఉన్నది మనకి. ఇప్పుడు మనం ఏం చేస్తాం? సింపుల్గా చూడండి, గ్రూప్ యాడ్ గ్రూప్ 1 తయారు చేస్తాను నేను. ప్లస్ సెంటర్ బటన్. గ్రూప్ 1 ఉందా లేదా? ఉంది. టేల్ -3 ఈటీసీ గ్రూప్, అంతే అయిపోయింది. ప్రెస్ ఎంటర్ బటన్. చూసారా, గ్రూప్ 1 అనేది ఉంది నా దగ్గర, బాగుంది. అయితే ఐ వుడ్ లైక్ టు చేంజ్ దిస్ గ్రూప్ ఇమీడియట్గా. నేను గ్రూప్ చేంజ్ చేయాలనుకుంటున్నాను. అప్పుడు నేనేం చేస్తాను? సింపుల్గా గ్రూప్ గ్రూప్ మోడ్ -n తర్వాత న్యూ గ్రూప్ నేమ్. న్యూ గ్రూప్ నేమ్ ఏంది? ఏబిసి బ్యాంక్ గ్రూప్. ఇది న్యూ గ్రూప్ నేమ్, కొత్తది ఇది. బట్ దేన్ని మార్చాలా? గ్రూప్ 1 అనేది మార్చాలా, ఇది ఇంతే. ప్రెస్ ఎంటర్ బటన్. ఓకే. ఇప్పుడు యాక్చువల్గా టేల్ రాసి ఈటీసీ రాసి గ్రూప్ 1 రాయి. ఇక్కడ ఏం రాస్తావు? ఐఫన్ ఎంత? ఒక 3. 3. అంటే 3 అంటే ఏంది? 3 లైన్స్ డిస్ప్లే చేయమ్మా అని అర్థం, అంతే. ప్రెస్ ఎంటర్ బటన్. చూసారా, ఇందాకేమో గ్రూప్ 1 ఉంది, దీని ప్లేస్లో ఏబిసి బ్యాంక్ గ్రూప్ వచ్చింది. చూసారా ఇట్లా, ఈ మాదిరిగా అనమాట. ఓకే. గ్రూప్ ఐడి కూడా, ఎస్, గ్రూప్ మోడ్ -G ఏ బ్యాంక్ది? ఏబిసి బ్యాంక్ గ్రూప్ జి ఏబిసి బ్యాంక్ గ్రూప్ ఐడి మారుస్తున్నాం. అది మార్చడానికి ఇన్పుట్ ఏది సార్? అంతే కదా, ఇన్పుట్ కావాలిగా. ఇన్పుట్ ఏంది? చెప్పండి. మనం ఏదో ఇస్తాం, ఎంత? 1500. లేదా నేను ఇస్తా 927927860. ఇది నా గ్రూప్ ఐడి. ఎట్లా ఇస్తా? లేదు లేదు సార్, కేకే సార్ అట్లా కాదు, 1500 ఏబిసి బ్యాంక్ గ్రూప్. సరే, ఇప్పుడు చూడండి ఒకసారి, ప్రెస్ ఎంటర్ బటన్. రైట్. ఇప్పుడు టేల్ -3 ఈటీసీ ఏంటి ఫ్రెండ్స్? గ్రూప్. ప్రెస్ ఎంటర్ బటన్. సో ఎంత వచ్చింది గ్రూప్ ఐడి? 1500 వచ్చిందా లేదా? అట్లా అనమాట. అంటే ఈ విధంగా మనం చేంజ్ గ్రూప్ డీటెయిల్స్ మార్చొచ్చు. గ్రూపు ఎస్ అంటే ఇదిగోండి, గ్రూప్ మోడ్ ఉంది కదా, ఇక్కడ ఏం రాయాలా? వాడు క్వశ్చన్ ఇది అడుగుతాడు. ఇక్కడ రెండోది ఇది, ఇట్లా ఏం అడుగుతాడు? హౌ టు చేంజ్ ద గ్రూప్ ఐడి. బాబు, గ్రూప్ ఐడిని చేంజ్ చేయడం వచ్చా నీకు అంటాడు. ఎస్ ఎస్ ఐ కెన్. మరి హౌ టు డూ దట్? ఎస్, ఆన్సర్ ఏంది? గ్రూప్ ఎవరు చెప్తారు? ఆన్సర్ ఎవరు చెప్తారు? ఎస్.
గ్రూప్ మోడ్. ఎవరు ఎవరు చెప్తారు ఇట్లా దీన్ని చక్కగా చెప్పాలి ఇదంతా వివరంగా ఎట్లా Is a హౌ command is a చెప్పటమే command in Linux. అంతే. గ్రూప్ మోడ్ ఈజ్ ఏ Is a command in Linux. ఇన్ It is లినక్స్. used to change the group ID with అంతే the అది help of -g option. Use it to అంతే. change the which is used to modify modify a group group ID details ID or ID with the help with the of help of -g flag అంతే or option. ఫ్లాగ్ ఆర్ యూ కెన్ సే ఆప్షన్. అంతే అయిపోయింది. సో దానికి ఏం సింటాక్స్ తెలుసా నీకు అంటాడు. తెలుసు ఎట్లా రాయి అంటాడు. గ్రూప్ మోడ్ ఇంతే. ఇక ఇంటర్వ్యూ అంటే ఇంతే. గ్రూప్ మోడ్ -g ఐడి ఎంత 1500. అదేంటిది గ్రూప్ నేమ్ అంటే సింపుల్గా 1500 గ్రూప్ నేమ్ రాస్తే చాలు. ఎస్ సక్సెస్ అయిపోద్ది. సో ఈ విధంగా నేను అంటే మనం ఇవన్నీ చేయొచ్చు సింపుల్గా. మీకు అర్థమవుతున్నాయా? ఇవన్నీ చక్కగా చేయగలుగుతున్నారా? ఎస్. ఇది Yes. ఇట్లా ఇవన్నీ కొంచెం ప్రాక్టీస్ చేయండి మీరు. మళ్ళీ నేను నెక్స్ట్ క్లాస్లో